ఒక బిజినెస్‌కైనా, స్టార్టప్‌కైనా టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. టార్గెట్ కస్టమర్స్ ఉంటారు. సో, ఈ స్టార్టప్ సీరీస్‌లో ఇది 9థ్ వీడియో. టార్గెట్ ఆడియన్స్ అండ్ టార్గెట్ కస్టమర్స్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. కొంచెం ఓపికతో చూడండి. ఒక సక్సెస్‌ఫుల్ స్టార్టప్ ఆర్ బిజినెస్ కోసం ఒక 5 మినిట్స్ టైం పెట్టలేరా? అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్, వాట్ ఈస్ టార్గెట్ ఆడియన్స్? టార్గెట్ ఆడియన్స్ అంటే ఎవరు? టార్గెట్ ఆడియన్స్ అంటే ఎవరైతే మన నీష్ ఆర్ ఇండస్ట్రీ ఆర్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు టార్గెట్ ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫిట్‌నెస్ బ్రాండ్ పెడదాం అనుకున్నారు. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిట్‌నెస్ అండ్ హెల్త్ కాన్షియస్ పీపుల్. అండ్ జిమ్ ఇష్టపడే వాళ్ళు, అథ్లీట్స్ అండ్ జిమ్‌కి పోవాలనుకున్న వాళ్ళు, కండలు పెంచాలనుకునే వాళ్ళు. ఈ ఆడియన్స్ అంతా మన కంటెంట్ చూస్తారు, యాడ్స్ చూస్తారు, మన అఫీషియల్ పేజ్‌ని కూడా ఫాలో అవుతారు. బట్ వీళ్ళంతా మనకి పే చేస్తారు అనేం లేదు. వీళ్ళంతా మన కస్టమర్స్ కూడా కాదు. సెకండ్, వాట్ ఈస్ టార్గెట్ కస్టమర్స్? ఇప్పుడు టార్గెట్ కస్టమర్స్ ఎవరో చెప్తా వినండి. సింపుల్, మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కొనే వాళ్ళే టార్గెట్ కస్టమర్స్. లైక్ ఫిట్‌నెస్ ఆడియన్స్ అందరూ మన ప్రోడక్ట్ కొంటారని ఏం లేదు. లైక్ టార్గెట్ ఆడియన్స్‌కి స్పెసిఫికేషన్స్ ఏం లేవు. ఆ గ్రూప్ ఆడియన్స్ అందరూ మన కంటెంట్ చూస్తారు. బట్ టార్గెట్ కస్టమర్స్ ఎలా అంటే ఏజ్, జెండర్, లొకేషన్, లైఫ్ స్టైల్ అండ్ ఈవెన్ ఇన్కమ్, ఇలా అన్నీ ఉంటాయి. ఎలా అంటే ఫిట్‌నెస్ వీడియోస్ ఎవరైనా చూడొచ్చు. అండ్ ఫిట్‌నెస్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్ అందరి కోసం కాదు. ఇప్పుడు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఒక టైప్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫ్యాట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఒక టైప్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వేరే అథ్లీట్స్‌కి వేరే టైప్, ఓల్డ్ పీపుల్‌కి వేరే, ఇలా కస్టమర్ స్పెసిఫికేషన్ బట్టి డివైడ్ చేసి మార్కెటింగ్ చేస్తారు. సో ఇది ద ఆడియన్స్ ఇస్ బార్డర్, అంటే చాలా హ్యూజ్ పీపుల్, ఒకే నీష్ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆడియన్స్. వైల్ కస్టమర్స్ ఆర్ వన్స్ స్పెండింగ్ మనీ, మన ప్రొడక్ట్‌కి ఆర్ సర్వీస్‌కి మనీ స్పెండ్ చేసేవాళ్ళు కస్టమర్స్. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ టార్గెట్ ఆడియన్స్ అండ్ టార్గెట్ కస్టమర్స్. అసలు నాకు ఈ గోల్ ఎందుకు బ్రో, నేను ఎందుకు డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే చెప్తా వినండి. పాయింట్ 1, బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సింపుల్, మన ఆడియన్స్ ఎవరో తెలిస్తే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని అట్రాక్ట్ చేసే కంటెంట్ చేయొచ్చు. బ్రో ఇక్కడ ఆడియన్స్ ముందులే ఈజీగా తెలుసుకోవచ్చు అనుకోకండి. మీ ఐడియా ఎవరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, మీ ప్రోడక్ట్ ఎవరికి ఫిట్ అవుతుందో ఆ బార్డర్ ఆఫ్ పీపుల్ మీ ఆడియన్స్. వీళ్ళని ఐడెంటిఫై చేస్తే మీరు బెటర్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అండ్ మన కస్టమర్స్ ఎవరో తెలిస్తే వాళ్ళకి తగ్గట్టు ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ డిజైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్, ఫర్ బెటర్ మార్కెటింగ్ అండ్ డిజైన్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీ కస్టమర్ ఎవరో మీకు క్లియర్గా తెలిస్తే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి మనీ అండ్ టైంని వేస్ట్ చేయడం అవసరం లేదు. థర్డ్ పాయింట్, బిల్డ్ ట్రస్ట్ అండ్ లాయల్టీ. మనం ఎప్పుడైతే రైట్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తామో వాళ్ళు కనెక్ట్ అవుతారు. మనం ఎప్పుడైతే రైట్ కస్టమర్కి మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని సేల్ చేస్తామో వాళ్ళు మళ్ళీ వచ్చి కొంటారు. సో మనం మన ఆడియన్స్తో కనెక్షన్ ఉండాలి అండ్ కస్టమర్ రిపీట్ అవ్వాలి అంటే టార్గెట్ ఆడియన్స్ అండ్ టార్గెట్ కస్టమర్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సరే, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి క్లారిటీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, మీది ఒక హ్యాండ్మేడ్ జ్యువెలరీ స్టార్టప్ అనుకోండి. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? యంగ్ ఉమెన్, ఏజ్ 18 to 30 అండ్ ఫ్యాషన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఫాలో అవ్వచ్చు స్టైలింగ్ టిప్స్ కోసం. బట్ ఇప్పుడు టార్గెట్ కస్టమర్స్ ఎవరు? యంగ్ బ్రైడ్స్ అండ్ బ్రైడ్స్కి మేక్ ఓవర్ చేసేవాళ్ళు ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. లైక్ ప్రీమియం హ్యాండ్మేడ్ జ్యువెలరీ చూస్తుంటారు కదా, లైక్ స్పెషల్ ఈవెంట్స్కి. అర్థమైందా? ఆడియన్స్ అంటే ఫ్యాషన్ కంటెంట్ చూసేవాళ్ళు అంతా మీ ఆడియన్స్. బట్ కస్టమర్స్ స్పెసిఫిక్ పీపుల్ మాత్రమే ఉంటారు. ఇంకా ఫైనల్గా టార్గెట్ ఆడియన్స్ అండ్ కస్టమర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తా వినండి. స్టెప్ 1, రీసెర్చ్ యువర్ నీష్. సింపుల్ వే ఏంటంటే మీ కాంపిటీటర్స్ని చూడండి. వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో మీరు కూడా వాళ్ళని చేయండి. ఇది బిజినెస్కి. అదే స్టార్టప్కి అయితే లైక్ ఏదైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తున్నారా అంటే మీ కాంపిటీటర్స్ గ్యాప్స్ని ఫిల్ చేయండి. ఈ మార్కెట్ గ్యాప్ గురించి ఫుల్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. స్టెప్ 2, క్రియేట్ బయర్స్ పర్సోనాస్. అంటే మీరు రాయండి మీ కస్టమర్స్ ఎవరో, లైక్ ఏజ్, ఇన్కమ్, ఇంట్రెస్ట్ అండ్ పెయిన్ పాయింట్స్. స్టెప్ 3, టెస్ట్ అండ్ అనలైజ్. ఇన్స్టాగ్రామ్లో ఆర్ యూట్యూబ్లో స్మాల్ క్యాంపెయిన్స్ చేయండి అండ్ సీ హూ ఎంగేజ్ అండ్ హూ యాక్చువల్ బయర్స్. సో అట్ లాస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే టార్గెట్ ఆడియన్స్ అంటే ఎవరైతే మన నీష్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు టార్గెట్ ఆడియన్స్. అండ్ నువ్వు ఎవరికైతే మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని అమ్మాలనుకుంటున్నావో వాళ్ళు నీ టార్గెట్ కస్టమర్స్. సో రెండు చాలా ఇంపార్టెంటే. ఇవి నువ్వు ఐడెంటిఫై చేస్తే చాలా స్మార్ట్గా మార్కెటింగ్ చేసుకోవచ్చు అండ్ చాలా ఫాస్ట్గా సేల్స్ కూడా పెంచుకోవచ్చు. నువ్వు చెప్పింది మాకు ఏం అర్థం కాలేదు, ఒక ముక్క కూడా అర్థం కాలేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. సో ఈ వీడియో 1% అయినా యూజ్ అయితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, షేర్ కూడా చేయి. స్టార్టప్ సిరీస్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.